వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనందరము అనుకుంటూ ఉంటాము, నాకేం లేదు ఈ ప్రపంచంలో, నా అంత పేదవాడు లేడు ఈ ప్రపంచంలో, నాకున్నటువంటి సమస్యలు లేవు ఇంకెవరికి కూడా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ప్రతిదానికి మనకేముంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనకి తినడానికి తిండి ఉందా? ఎంతో మంది కంటే మనం చాలా బెటర్ పొజిషన్లో ఉన్నామని అర్థం. అలాగే మన కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? పడుకోవడానికి ఒక ప్లేస్ ఉందా? అసలు ఈ ప్రపంచంలోని 75% పీపుల్ కన్నా కూడా మనం చాలా చాలా ఉన్నత శిఖరాల్లో ఉన్నట్టే అన్నమాట. ఇవన్నీ మినిమం ఇవి ఉంటే, ఇక మన దగ్గర డబ్బులు, మనం ఏదైనా ఇది నాకు కావాలి, ఇది నాకు తినాలనిపిస్తుంది అని అంటే అవి కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా? అలాగే మనకి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అంటే, ఒక మూవీకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళగలిగే పొజిషన్లో మనం ఉన్నాము అంటే, మనకి మనగా ఇండివిజువల్గా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం బయటకి అడుగు పెట్టగలుగుతున్నాము. చక్కగా మనం ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. అలాంటి పరిస్థితులు మనకున్నప్పుడు మనం ఎంతమంది అలా బయటికి వెళ్ళలేక ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎంత మంచి పొజిషన్లో ఉన్నట్టో కదా మనం. అది మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగే మనకి చిన్న చిన్న ఏవైతే ఆనందాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి టైం మనకుంది, ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి కొంచెంలో కొంచెం మనీ మనకుంది. అలా ప్రతిదీ కూడా మనము ఎంతో కొంత చేసుకోగలుగుతున్నాము, మనము ఎంతో కొంత తినగలుగుతున్నాము, మనము ఎంతో కొంత ఏదైనా ఎదుటి వాళ్ళు చెప్తున్నారు అంటే అర్థం చేసుకోగలుగుతున్నాము, మనము ఏదైనా పని చేయగలుగుతున్నాము, 4 రాళ్ళు సంపాదించుకోగలుగుతున్నాము. రాళ్ళు ఇన్ ద సెన్స్ డబ్బులు అనమాట. మనం ఎంతో కొంత చిన్నదో పెద్దదో జాబ్ చేయగలుగుతున్నాము. మనకి ఆ జ్ఞానం ఉంది, ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది, మన కాళ్ళు చేతులు బాగున్నాయి, మనము చక్కగా మనిషి అంతా కూడా బాగున్నాము. ఇంతకంటే ఏంటండి? ఆ దేవుడు ఇంకా ఇంతకంటే ఏమి ఇవ్వాలి చెప్పండి జనాలకి? కానీ మనకు అది కాదు. వాళ్ళెవరికో కోట్లు ఉన్నాయి, నాకు కనీసం లక్షలు ఉండాలి, వాళ్ళెవరికో లక్షలు ఉన్నాయి, కనీసం నాకు 1000 ఉండాలి. ఇలా ఉంటుంది అనమాట మన కంపారిజను. మనము సీదా వెళ్ళిపోయి ఎవరైతే కోట్లలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళతోనే మన కంపారిజన్ ఉంటుంది. మనము డైరెక్ట్గా వెళ్ళిపోయి లక్షల్లో ఉన్న వాళ్ళతోనే మన కంపారిజన్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి అని అంటే మనం మంచి పొజిషన్లోనే ఉన్నట్టు, మనము మరీ దయనీయ పరిస్థితిలో ఉన్నట్టు కాదు. ఇది కూడా ప్రపంచంలో లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కొంతమందికి అవయవాలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి జ్ఞానం సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటారు, అంటే బ్రెయిన్ అర్థం చేసుకునే శక్తి లేక కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి తిండి ఉండదు, కొంతమందికి బట్టలు ఉండవు, కొంతమందికి ఉండడానికి చోటు ఉండదు, కొంతమందికి ఎప్పుడు ఏం కావాలన్నా చేయగలిగేటటువంటి ఇండివిజువాలిటీ ఉండదు, కొంతమందికి అసలు చేతిలో ఏం చేయడానికి కూడా డబ్బులు ఉండవు. ఇన్నిటి మధ్యన మనకున్న ఎంత పెద్దవో ఎంత గొప్పవో చూడండి. ఈ విధంగా చేసి చూడండి, ఈ విధంగా ఆలోచించి చూడండి. అప్పుడు మీరు ఎంత గొప్పగా నేను ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి. అది మీకు అన్నిటికన్నా ఆస్తిని తెచ్చిపెట్టేటటువంటి విషయం అన్నమాట. మీకున్న వాటి గొప్పతనం మీరు తెలుసుకోవటము అన్నిటికీ మించిన ఆస్తి అన్నమాట. ఎప్పుడైతే మీరుగా మీకున్న వాటి విలువ తెలుసుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు మీరు ఎంతో ఆస్తి ఉన్న వాళ్ళు అవుతారు, ఎంతో ధనవంతులు అవుతారు, ఎంతో చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడిపే వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరుగులెత్తడం వల్లనే కదా, నాకేదో తక్కువైందన్న అసంతృప్తి వల్లనే కదా. చక్కగా మీ ఆరోగ్యం బాగుంది అని అంటే, ఎలాంటి రోగం లేకుండా బాగున్నారు అంటే అంతకు మించిన ఆస్తి ఏం కావాలి చెప్పండి. ఈ రోజుల్లో ఆరోగ్యం ఎవరికి ఉండలేదు. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఏదో ఒక రోగం అనమాట, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. అలాంటిది మీరు ఇప్పటికీ కూడా ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా హ్యాపీగా మీ లైఫ్ రన్ అవుతుందంటే అంతకు మించిన ఆస్తి పరులు లేరండి ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి.
ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.